ఆకాష్, తార ఇద్దరు మార్నింగే డాబా పైన చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. భూమి అది చూసి కడుపు మండిపోయి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి నిలబడుతుంది. అప్పుడు ఆకాష్, జరగండి భూమి గారు అని అంటూ తార కనబడకపోయేసరికి భూమిని జరగమంటూ ఉంటాడు. అప్పుడు జరగాల బావగారు, గగన్ బావా అని గట్టిగా ఒత్తి పలుకుతుంది. దాంతో ఆకాష్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అది చూసి తార ఫ్లయింగ్ కిస్ ఆకాష్కి పంపిస్తూ బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆకాష్కి క్లాస్ స్టార్ట్ చేస్తుంది భూమి. అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ దొరికిపోతావో అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను అని భూమి అంటూ ఉండగా, లేదు అలా ఏం జరగదు, నేను జాగ్రత్తగా ఉంటాను అని అంటూ ఉంటాడు ఆకాష్. ముందు జాగ్రత్తగా ఉండడం కాదు, ఆ తారాని ఇంటి నుండి బయటికి పంపించే అనగానే, అబ్బో అది కష్టం అంటాడు ఆకాష్. కష్టమా, నీకు సంతకం అవసరం లేదా అని భూమి అనగానే, కావాలి 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 అంటాడు ఆకాష్. అయితే ఆ తారాని గెంటై అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు ఆకాష్. ఇక తార లగేజ్ని బయట పెట్టి తార చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొస్తూ ఉంటాడు ఆకాష్. ఏం చేస్తున్నారు గగన్ గారు, నన్ను ఎందుకు పంపించేస్తున్నారు అని అంటూ ఉండగా, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలి, ఇది ఈ గగన్ నిర్ణయం అని అంటూ ఉండగా, నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది తార. నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తా, నేనెవరు అనుకుంటున్నావు, గగన్ అని అంటూ ఉంటాడు గగన్. అది చూసి శారద, పూరి సంబరపడుతూ ఉండగా గగన్పై కోపంగా వెళ్ళి ఇంటి ముందు నిలబడుతుంది తార. భూమి వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. తార వెళ్ళిపోతుందా, మళ్ళీ ఇంట్లోకి వస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.